శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు తులారాశి వారి జాతకులు ఈ యొక్క సమయంలో మీకు యమ గండం పొంచి ఉన్నది. ఈ గండ రూపంలో మీ ప్రాణాలు కూడా కోల్పోవచ్చును. తస్మాత్ జాగ్రత్త. ఇది జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్న అంశము. నిర్లక్ష్యం వహించకుండా వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ప్రతి నిమిషము కూడాను ఎంతో తప్పిస్తూ ఉంటారు. జీవితంలో సక్సెస్ ని చవి చూడాలని, లగ్జరీ లైఫ్ కావాలని, మీతో పాటుగా మీ కుటుంబం అన్ని రకాలైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని జీవితంలో ఎప్పుడూ కూడాను ఎల్లప్పుడూ పైకి వెళ్లాలని, పై స్థాయికి చేరుకోవాలని, ఉన్నత పదవులు మీ యొక్క సంతానం అధిరోహించాలని, ఉన్నత శ్రేణి విద్య మీ యొక్క సంతానానికి కలగాలని, మీ యొక్క జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ కన్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడాను వారికి మీరు ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలంటూ ఎన్నో రకాల ఉన్నత ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి జాతకులకు పరోపకార బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు కష్టంలో ఉంటే చూసి ఓర్వలేకపోతారు. అంతేవిధంగా అలాగే పని విషయంలో కూడా వీరు చండ శాసనులు అని చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే గనక ఒక పని కోసం ఉపక్రమించారు అంటే గనక ఆ యొక్క పని పూర్తి అయ్యే వరకు కూడాను నిద్రకు కూడా ఉపక్రమించారు. ఎందుకంటే ఈ రాశి జాతకులకు పని విషయంలో అంత కఠినత్వము ఉంటుంది. కావునే వీరు ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తారు. ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నా కూడాను ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఒక తప్పిదాన్ని చేస్తూ ఉంటారు. అయితే గోచర పరిస్థితి బాగున్నప్పుడు ఆ యొక్క తప్పిదం పెద్దగా మీకు హాని కలగ చేయదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు గోచర పరిస్థితులు అస్సలు బాగోలేదండి. మీరు చేసే ఈ తప్పిదం మిమ్మల్ని గండ రూపంలో కాటు వేస్తుంది. ప్రాణాలు సైతం కూడా పోగొట్టుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇది జ్యోతిష పండితులు చెప్తున్నమాట. అయితే ఆ యొక్క తప్పిదం ఏమిటంటే గనక పని ఒత్తిడిలో పడిపోయి మీరు నిద్రలేమి సమస్యతో అనారోగ్యానికి గురి కాబోతూ ఉన్నారు. అదేవిధంగా సరైన సమయానికి భోజనాన్ని తీసుకోక అనారోగ్య సమస్యలను పెంచి పోషించుకుంటూ వస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంత వరకు ఇబ్బంది పెట్టినా కూడాను వాటిని పక్కన పెట్టి పనిలో ముందుకు సాగుతూ వస్తున్నారు. అయితే ఆ యొక్క చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు వైద్య సహాయాన్ని అర్థించి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఇంత ఇబ్బంది కలిగేది కాదండి. ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడబోతున్నాయి. ముఖ్యంగా ఏమిటంటే గనక శ్వాసకోశ సంబంధిత సమస్యలు కావచ్చు, లేకపోతే గనక నాడీ సంబంధిత సమస్యలు కావచ్చు, ఉదర సంబంధిత సమస్యలు కావచ్చు మిమ్మల్ని వెంటాడబోతున్నాయి. ఈ యొక్క అనారోగ్య సమస్య మీకు అన్నింటినీ దూరం చేస్తుంది. కుటుంబం కూడా ఎంతగానో బాధపడుతుంది. మిమ్మల్ని చూసి మీ యొక్క ప్రియమైన వ్యక్తులు ఎంతగానో బాధపడతారు. నిజంగానే ఇది కఠిన పరీక్ష అని చెప్పాలి. ఇప్పటికైనా మీ యొక్క జీవితంలో మీరు చేస్తున్న పొరపాటును గ్రహించాలి. జీవితంలో డబ్బు ముఖ్యమే. అలా అని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించడం అస్సలు ముఖ్యం కాదు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంతగానో చెప్పి చూసినా వారి మాట మీరు చెవికెక్కించుకోలేదు. ఎందుకంటే ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వీరు ఎదుటివారు చెప్పే మాటలను అస్సలు ఆలకించరు. కానీ మీ మంచి కోసం చెప్తున్న వారు చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఆలకించాలి. లేకపోతే గనక ఇటువంటి ఉపద్రవాలు మీ మీదకు వచ్చేంత వరకు కూడా మీరు చేసే తప్పిదాన్ని మీరు తెలుసుకోలేకపోతారు. ఇకనైనా సరే మార్పు చెందండి. మీరు వైద్య సహాయాన్ని సంప్రదించండి. మీ యొక్క ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించండి. మీ యొక్క ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో ఆహారము, సరైన సమయంలో నిద్ర ఖచ్చితంగా అవసరము. అలాగే సాత్విక ఆహారాన్ని భుజించండి. మాంసాహారానికి దూరంగా ఉండండి. పురుషులు అయితే గనక మద్యపానానికి దూరంగా ఉండండి. దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు కలుగుతుందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ప్రతిరోజు కూడా యోగా వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి. అలాగే రాబోతున్న ఈ యొక్క విపత్తు నుండి బయటపడాలి అన్నా, మీ యొక్క ప్రాణాలు మీరు రక్షించుకోవాలి అన్నా భగవంతుని ఆరాధన మీకు శ్రేయదాయకంగా ఉంటుంది. నిత్యము కూడా శివారాధన మేలు కలగ చేస్తుంది. అలాగే ఏదేని సోమవారం తిథి నాడు శివాలయానికి వెళ్ళండి. పరమశివుని దర్శించుకోండి. రుద్రాభిషేకాన్ని మీ స్వహస్తాలతో చేయండి. మీపై ఉన్న కీడు తొలగిపోతుంది. రాబోతున్న ఆపద నుండి బయటపడాలి అంటే పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. పరమశివుడు అభిషేక ప్రియుడండి. మీరు మంచి మనసుతో, నమ్మకంతో, నిస్వార్థంతో
నమ్మకంతో చేసే పనికి ఎల్లవేళలా పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. రుద్రాభిషేకం చేయడం రీత్యా మీరు స్వయాన పరమశివుని చెవిలోనే మీ యొక్క సమస్య చెప్పుకున్నట్లు అవుతుంది. ఈ యొక్క గండం నుండి పరమశివుడే మిమ్మల్ని బయట పడేయగలడు. కావున ఈ విధంగా తప్పక చేయండి. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. అనారోగ్య సమస్య నుండి తప్పక బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.